ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తిరిగి టీఆర్ఎస్ భవన్కు వెళ్లిపోయారు. లాయర్తో కలిసి విచారణకు రావడంతో ఏసీబీ కార్యాలయం ముందే కేటీఆర్ వాహనాన్ని ఆపివేశారు పోలీసులు. తనతో పాటు లాయర్ వస్తే తప్పేంటని కేటీఆర్ ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను కూడా చెప్పినట్లు రాసేందుకే కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేయబోతున్నారని, ఇంట్లో ఏదో ఒకటి పెట్టి ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తీర్పు రిజర్వ్లో ఉండగా ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే లాయర్తో వచ్చానన్నారు కేటీఆర్. 40 నిమిషాల పాటు ఏసీబీ ఆఫీస్ ముందు వేచి ఉన్న కేటీఆర్ లాయర్తో పాటు విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేందర్ అందిస్తారు. రాఘవేందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ముఖ్యంగా కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, రిటర్న్ ఫార్మాట్లో మాకు ఇవ్వండి, ఎందుకంటే నా లాయర్తో నేను వచ్చాను, లాయర్ రాకూడదంటే నాకు ఒక రిటర్న్ ఫార్మాట్లో ఇవ్వండి, దానికి అనుగుణంగానే నేను విచారణకు హాజరవుతాను అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు. మరి మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఏసీబీ ఆఫీస్ నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. అంతకంటే ముందు ఏసీబీ నోటీసులు అందుకున్నారు. విచారణకు హాజరయ్యేందుకు ఆయన ఏసీబీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. అయితే కేటీఆర్ వెంట ఆయన వాహనంలో ఒక లాయర్ ఉన్నారు. లాయర్ ఉండడం పట్ల అక్కడ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం నోటీసులు అందుకున్న కేటీఆర్ ను మాత్రమే తాము ఏసీబీ కార్యాలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. దాదాపు అక్కడ అరగంటకు పైగా కేటీఆర్ కు పోలీసుల మధ్య చర్చలు జరిగాయి. చివరిగా కేటీఆర్ అక్కడ నుంచి వెందిరిగారు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు ఒక లేఖ రాశారు. ఇప్పటికే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి అప్పటి వరకు విచారణను డిఫర్ చేయాలంటే వాయిదా వేయాలని కూడా ఆయన కోరారు. అయితే కారులో కేటీఆర్ తో పాటు సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రస్తుతం మనతో సోమ భరత్ ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకు విచారణకు వెళ్లకుండా వెనక్కి రావాల్సి వచ్చింది, కేటీఆర్ లాయర్ తీసుకోవడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇవాళ ఏసీబీ నోటీసులు కేటీఆర్ అందుకున్నారు. కేటీఆర్ తో పాటు మీరు ఎందుకు వెళ్లాలనుకున్నారు ఏసీబీ ఆఫీస్కు? విచారణకు పిలిచిన ఆయన అయితే ఒక నేపథ్యం ఉందండి. దీనికి ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించట్లేదు. పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా రాజకీయ నాయకత్వానికి లోబడి వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము చట్టానికి విరుద్ధంగా ఇవాళ అనేక చర్యలు జరుగుతూ ఉన్నాయి. వందలాది మంది మీద కేసులు, దుర్మార్గమైన కేసులు పెట్టినారు. తర్వాత మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడం జరిగింది. ఆ దాడులలో కేసులు లేవు. మర్డర్ చేసినప్పుడు మాకు కొల్లాపూర్లో ముఖ్య నాయకుడు శ్రీధర్ రెడ్డి గారిని మర్డర్ చేసినారు. దాని మీద ఇంత మటుకు ఒక అరెస్ట్ కాలేదు, ముందుకు పోవట్లేదు. ఎందుకు? పోలీస్ వ్యవస్థ ఇవాళ ఇండిపెండెంట్గా లేదు. తర్వాత నిన్నగాక మొన్న అయిన ఒక ఇన్సిడెంట్ ఉన్నది. పట్నం నరేందర్ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, వారిని అరెస్ట్ చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ చేస్తున్నారు. అదే అరెస్ట్ అనేది ఎన్నడూ కూడా దాన్ని అరెస్ట్ అనరు, విస్క్డ్ అవే అని అంటారు. టేకెన్ ఇన్ టు కస్టడీ ఫోర్స్ఫుల్లీ అని అంటారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పింది, అరెస్ట్కి కారణాలు చెప్పాలి అని. అరెస్ట్కి కారణాలు చెప్పలేదు. నెక్స్ట్ ఫ్రెండ్కి ఇన్ఫార్మ్ చేయలేదు. అరెస్ట్ కాపీ ఇవ్వలేదు. ప్లెయిన్ క్లోత్ తర్వాత డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేయలేదు. తీసుకొని పోయినారు. బలవంతంగా ఒక కారులోకి నెట్టేసి అవన్నీ కూడా మీకు తెలుసు. మీరందరూ చూసినారు. మీరు ప్రసారం కూడా చేసినారు. హై హ్యాండెడ్గా చేసినారు. చట్ట విరుద్ధంగా చేసినారు. చట్టం నిర్దేశించిన పద్ధతికి వ్యతిరేకంగా చేసినారు. కాబట్టి తరువాత వారిని తీసుకొని పోయి వారితో ఇన్వెస్టిగేషన్ లేదు, ఇంట్రాగేషన్ లేదు. ఏ రకమైన ఇంట్రాగేషన్ అంటే కనీసం క్వశ్చన్స్ వేయడము, ఆన్సర్స్ తీసుకోవడం అట్లాంటిది ఏది లేకుండా వాళ్ళు ఇష్టం ఉన్నది రాసేసుకొని దాంట్లో కేటీఆర్ గారి పేరు ఈ క్రైమ్ వారు ఒప్పుకుంటున్నట్టుగా, ఆ తర్వాత దాంట్లో కేటీఆర్ గారి పాత్ర ఉన్నట్టుగా, ప్రమేయం ఉన్నట్టుగా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని వాళ్ళే తయారు చేసి ఇతను ఇచ్చిండని, ఎవరు నరేందర్ రెడ్డి గారు ఇచ్చిండ్రని చెప్పి కోర్టులో వేసి ప్రెస్కి లీక్ చేసేసేసి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారానికి, తర్వాత వ్యక్తి యొక్క ఏదైతే ప్రతిష్ట ఉన్నదో దాన్ని హననం చేసే పద్ధతుల్లో ఇవాళ పోలీస్ వ్యవస్థ అనేక సందర్భాలలో వాళ్ళ నైజాన్ని బయటపెట్టుకున్నారు. కాబట్టి కేటీఆర్ గారు కూడా ఈరోజు
ఆ నోటీసు ఏదైతే అందుకున్నారో దాన్ని ఇన్ ఒబీడియన్స్ టు దాట్ ఆ నోటీస్ని ఒప్పుకొని దానికి అంటే ఒబీడియంట్గా పోయి ఏసీబీ ముందు అపియర్ కావడానికే ఇవాళ లాయర్ అసిస్టెంట్స్తో పోయినారు. లాయర్ అసిస్టెన్స్ ఇచ్చేదానికి హక్కు ఉన్నదండి. మీరు అన్నట్టుగా మీరు ఏసీబీ విచారణకు సహకరించేందుకు కోఆపరేషన్ చేసేందుకు మేము వెళ్ళామన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు కానీ అక్కడ చూస్తే మీరు కన్ఫ్రంటేషన్కి వెళ్ళినట్టుగా ఉంది. ఎక్కడ కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో కానీ మీకు రిలీఫ్ ఉన్నట్టుగా లేదు. అంటే కేటీఆర్ గారితో పాటు లాయర్ని తీసుకెళ్ళాలని ఎక్కడ కూడా లేదు. తీర్పు రిజర్వ్ ఉంది, మీరు క్లాష్కి వెళ్ళారు. చెప్పండి మేడం. ఇది చాలా దురదృష్టకరం అండి. ఈ రకమైన ఆలోచన విధానం మీడియా సంస్థలకు కూడా ఉండడం చాలా క్వశ్చన్ చేసేదానికి కూడా మీరు పూనుకోవద్దు. ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. Article 21 is the biggest protection given to the citizens through the Constitution. Article 21, right to life. Right to life లో right to fair trial ఉంటుంది, right to fair investigation ఉంటుంది, and right to defend from prosecution కూడా ఉంటుంది. ఇందులో అడ్వకేట్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్, అడ్వకేట్ అనంటే ఏదో మామూలు విషయం కాదండి. అడ్వకేట్ ఈజ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ ఆయన డ్యూటీ ఏంది? పారమౌంట్ డ్యూటీ ఈజ్ టు అసిస్ట్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ కోర్ట్ టు కమ్ ఫర్ దెమ్ టు కమ్ టు ఏ జస్ట్ కంక్లూజన్. అంతకు మించి ఎవరితో పోయినా కానీ అడ్వకేట్ అంతకు మించిన విషయం ఏముండదు. అడ్వకేట్ యొక్క వ్యవస్థని, అడ్వకేట్ యొక్క స్టేటస్ని న్యూనతపరిచే పద్ధతుల్లో ఇవాళ ఈ పనులు అయితే జరుగుతున్నది ఘోరం. ఇది ఫండమెంటల్ రైటే ఉన్న తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఉంటాయండి? ఈవెన్ ఇఫ్ ఎనీ రూల్ ఈజ్ మేడ్ టు దట్ ఎక్స్టెంట్, అది అడ్వకేట్ నిరోధించే ఎక్స్టెంట్ లో ఏదైనా రూల్ చేసినా అది చెల్లదు. దట్ విల్ బి స్ట్రక్ డౌన్ బై ది హైకోర్టు. పోలీసులకు మీరు ఏం ప్రపోజ్ చేశారు? వాళ్ళు మీకు ఎటువంటి రిప్లై ఏమన్నారు? మేము అడ్వకేట్స్ వస్తారు, వచ్చి కూర్చుంటారు. మొన్న జరిగిన నరేందర్ రెడ్డి విషయంలో జరిగిన పద్ధతిలో ఇప్పుడు జరగకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు వస్తారు, కూర్చుంటారు. లీగల్గా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు అసిస్ట్ చేస్తారు, మీకు అసిస్ట్ చేస్తారు. పోలీసు నుంచి ఎటువంటి రిప్లై? వాళ్ళు ఒకటే అంటారండి, మా ఆఫీసర్స్ చెప్పినారు, మేము అడ్వకేట్స్ని అలో చేయము, కేవలము ఆయన రామారావు గారు ఒక్కళ్ళే రావాలి అని అన్నాడు. రామారావు గారు ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేస్తున్నారు. లీగల్ అసిస్టెన్స్ అనేది ఫండమెంటల్ రైట్. నన్ను వాళ్ళని కూడా అలో చేయండి, నేను కూడా వస్తాను. నేను కోఆపరేట్ చేయడానికే తర్వాత మీరు ఇచ్చిన నోటీస్ని హానర్ చేసే వచ్చాను. లోపలికి రానియచ్చు కదండి. ఒక అక్యూజ్డ్, ముగ్గురు అడ్వకేట్లు ఏం చేస్తారండి? ఆడ 100 మంది పోలీసులు ఉన్నారు, ప్రెమిసెస్లకు ఎందుకు రానియలేదు? ఒకళ్ళనైనా అడ్వకేట్లను అలో చేయొచ్చు కదా. అట్లీస్ట్ వన్ అడ్వకేట్ కెన్ బి అలౌడ్ ఇన్ టు ది ప్రెమిసెస్. వాళ్ళు ఎందుకు చేయాలనుకుంటారు? మీరు ఇటువైపు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు ఏసీబీ అధికారులు మిమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించాలని మీరు అనుకుంటున్నారు? ఇందులో కేసు ఏముందండి? అసలు ఈ కేసులో కేసు ఉందా? అసలు ఇంతగానం ఇప్పుడు దగ్గర వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసేసి దగ్గర 13 నెలలు నిండిపోయినాయి. కేసు ఏమున్నది చెప్పండి? కేసు ఏమున్నది? అసలు కేసే లేదు. ఇది ఒక డ్రామా చేయాలి ఇవాళ. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకు పోకుండా ఉండేదానికి కారణము గవర్నమెంటే. ఆఫీస్ దాకా వచ్చిన వ్యక్తిని లోపల రాకుండా చేసింది ఎవరండి? ఏసీబీ చేసింది. ఏసీబీ ఆఫీసర్సే చేసినారు అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు కేటీఆర్ లేఖ రాశారు. ఏంటి రిక్వెస్ట్? లేఖ మీ ముందే ఉంది, మీరు తీసుకోండి. దీంట్లో రిక్వెస్ట్ ఏముంది? సిన్స్ ద మ్యాటర్ ఈస్ ఫైనలీ హర్డ్, రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్, యూ మే కన్సిడర్ డిఫరింగ్ ద సేమ్ టిల్ జడ్జ్మెంట్ ఈస్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద కేస్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ ఇన్ అకార్డెన్స్ విత్ లా సబ్జెక్ట్ టు ది ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు. ఏమన్నామండి? ఒక పర్స్పెక్టివ్లో బొమ్మను నన్ను అన్నాము. ఎక్కడ పోతున్నారు? ఆయన ఎమ్మెల్యే, మాజీ మంత్రి, లా అబైడింగ్ సిటిజన్. మీరు నోటీస్ ఇవ్వగానే వచ్చినాడు, ఒక రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చినాడు. మీరు ఆ రిప్రజెంటేషన్ హానర్ చేస్తే హానర్ చేయండి, లేకపోతే నేను క్వశ్చన్ చేస్తాను, మీరు సమాధానం చెప్పాలనంటే చెప్పేదానికే రెడీగా ఉన్నాడు. ఇంతకన్నా ఏం చేస్తారు? ఏం కేసు లేని దాంట్లో ఇది ప్రొట్రాక్ట్ చేసి దీన్ని డ్రామా చేసి అసలు విషయాలన్నీ పక్కదారి పట్టించే దానికోసం ఇదంతా కూడా పొలిటికల్ గవర్నమెంట్ ఆడే డ్రామా ఇది. అది ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తే ఏముండదండి అందులో. దట్ ఈస్ అవర్ కన్విక్షన్ అండ్ దట్ ఈస్ సి ఇఫ్ ఐఎమ్ టాకింగ్ బేస్డ్ ఆన్ ఎ ఫ్యాక్ట్.
ఇప్పుడు కేటీఆర్ గారు ముందు లీగల్ రెమెడీ సార్. ఒకవైపు హైకోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది, ఈ లోపే ఏసీబీ నోటీస్ ఇచ్చింది, రేపు ఈడీ కూడా నోటీస్ ఇచ్చినట్టుంది. మీకు అంటే కేటీఆర్ కున్న లీగల్ రెమెడీ ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? రేపు ఈడీ దగ్గర కూడా వెళ్తున్నామండి, వెళ్తాం. రేపు ఈడీ దగ్గరికి వెళ్తాం. బయట కూర్చోండి మీరు, ఎట్ ఏ సేఫ్ డిస్టెన్స్. ఈడీ, నేను అపియర్ అయినాను ఈడీ ముందు. అక్యూజ్ని ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు నేను అపియర్ అయినాను. దే ఆస్క్డ్ us టు సిట్ ఎట్ ఏ డిస్టెన్స్ అండ్ వాచ్. మీరు గతంలో కూడా కవిత కేసులో హాజరయ్యారు, ఈడీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఏసీబీ మీద కూడా అదే తరహాలో ఆరోపణలు చేస్తున్నారు. నా ముందటనే కవిత గారు స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఐ వాజ్ దేర్, రైట్ బిసైడ్ హర్ ఐ సాట్ అండ్ హర్ స్టేట్మెంట్ వాజ్ రికార్డెడ్ బై ఈడీ. ఈడీ మరి ఒకవేళ అట్లాంటి చట్టమే లేకపోతే, అట్లాంటి ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి లేకపోతే, నన్ను ఇక్కడ హైదరాబాద్లో వేరే కేసులో నన్ను ఎందుకు అలో చేస్తున్నారు? తర్వాత మన కవిత గారి కేసులో ఢిల్లీలో ఈడీ ఎందుకు అలో చేస్తున్నారండి? దే వాంట్ అలో. నో, ఈ ఈడీ ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది మీ అందరికీ తెలుసు. మరి వాళ్ళు అలో చేస్తున్నారు కదా, ఏసీబీ ఎందుకు అలో చేయట్లేదు? దే కెన్ పుట్ కండిషన్స్ టు అస్ దట్ యూ సిట్ ఎట్ ఏ డిస్టెన్స్ అండ్ డోంట్ ఇంటర్ఫియర్ వితౌట్ అవర్ పర్మిషన్. దట్ దే కెన్ డూ. అదన్నీ అవసరం లేదు, అది చేయదలుచుకోలేదు. సో రేపు అసలు ఇన్వెస్టిగేషన్ చేయదలుచుకోలేదండి. ఐ కెన్ టెల్ యూ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ఫ్యాక్ట్స్ విత్ మీ, వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇందులో ఏముండదు. దేర్ ఈజ్ నో కేస్ టు గెట్ ఇట్ సస్టైన్డ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్. సో రేపు లాయర్తో పాటు కేటీఆర్ గారు ఈడీ ముందు హాజరవుతున్నారు, ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు. తప్పనిసరిగా పోతున్నామండి. ఇవాళనే మేము ఏసీబీ దగ్గర పోయినప్పుడు ఈడీ దగ్గరికి ఎందుకు పోతున్నాం. తర్వాత మేము రేపు కూడా లాయర్ను అనుమతిస్తారనుకుంటున్నా, అనుమతించారు మీ అంచనా సీనియర్ న్యాయవాదిగా? ఇవాళ ఏసీబీ దగ్గర ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, రేపు ఈడీ దగ్గర ఎటువంటి పరిస్థితి? నాకు ఈడీ దగ్గర ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. నేను 2 సార్లు నన్ను అలో చేసినారు. మరి 2 సార్లు అలో చేసినప్పుడు నేను ఒక బేస్లెస్గా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ, దే ఆర్ ఆఫీసర్స్ ఆఫ్ ది గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్ కింద పనిచేసేవాళ్ళు. నాకు హోప్ ఉన్నది వాళ్ళు అనుమతిస్తారని, ఎందుకంటే ఇదివరకు వాళ్ళు చేసినారు. ఇదే ఈ ఆఫీస్లో 12 సంవత్సరాల క్రితం నేను అపియర్ అయినాను. 100 మందిని నా ముందట వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. నేనేమి ఇంటర్ఫియర్ కాలేదు. తర్వాత ఢిల్లీలో కవిత గారి కేసులో అక్కడ కూడా ఈడీ అలో చేసింది అడ్వకేట్ని. మరి వీళ్ళు ఎందుకు అలో చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఐ థింక్ దే మస్ట్ బీ హ్యావింగ్ సమ్ వెరీ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళు చెప్పాలి అది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ అక్కడికి వెళ్లారని, కానీ న్యాయవాదులను అనుమతించకపోవడంతో వెనక్కి రావాల్సి వచ్చిందని సోమవారం చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఇదే కేసు సంబంధించి ఈడీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఈసీఆర్ నమోదు చేసింది. రేపు ఖచ్చితంగా కేటీఆర్ ఈడీ ముందు హాజరవుతారన్న అంశాన్ని కూడా సోమవారం చెప్తున్నారు. ఓటు కార్తీక్. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.